హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరిషన్. నేను ఈరోజు మాట్లాడేది మన ఈటీవీ ప్రభాకర్ అంటారు కదా, టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తుంటారు, యాక్ట్ చేస్తుంటాడు, అన్ని హడావుడి చేస్తుంటారు. వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, నిన్న బరాబర్ ప్రేమిస్తా అనే ఆడియో ఫంక్షన్ జరిగింది. రిలీజ్ ఈవెంట్ ఏదో జరిగినట్టుంది, చేసుకున్నారు. వెరీ గుడ్. ఓకే, కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుని నిలబడాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మనం సమాజంలో ఉంటున్నాం, అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఒక సినిమా అనే ఒక ఆయుధాన్ని వాడుకొని ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే ఒక బృహత్తర కార్యక్రమం అనాలి ఖచ్చితంగా సినిమాని, నా ఉద్దేశం అయితే. అలాంటి దాన్ని తీసుకున్నప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఇలా చంద్రహాస్ లాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని హీరోలుగా చేయడమే కాదు, వాళ్ళ చేతుల్లో ఇలాంటి మైకులు ఇచ్చి అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఇస్తున్న తల్లిదండ్రులతో పాటు ఎదురున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే నన్ను ఈవెంట్కి హాజరయ్యారో వాళ్ళను కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ ఖండించాల్సిన బాధ్యత కూడా ఉండి కూడా ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రహాస్ అనే కుర్రోడు ఫస్ట్ నుండి కూడా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాడని తెలుసు. విలేకరులని ఎంత గౌరవిస్తున్నాడో కూడా తెలుసు. పెద్ద పెద్ద ప్రభువులు అంటే వాళ్ళు ఇలా సినీ విమర్శకులు అవ్వచ్చు, ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కూడా ఎంత అడ్డగోలుగా, అది మీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం లాగా మార్చుకోవాలా అది అని చెప్పి మనం అంతకుముందు సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లు ఇలా విలేకరులు అడిగిన సమాధానాలు, తిక్క సమాధానాలు చెప్పిన ఇదే చంద్రహాస్ ఈరోజు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ద్వారా ముందుకు వస్తూ ఆ టైటిలే ఒక వరస్ట్ కేసులో ఉందని చెప్తే ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఒక టీనేజ్ అంటే ఇంటర్మీడియట్ దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఎలా ఉంటుందంటే, స్పోర్ట్స్లో పెద్దవాళ్ళం అవ్వాలని ఒక ఎయిమ్ పెట్టుకొని చాలా బాగా చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, లేకపోతే పలానా కలెక్టర్ అవ్వాలి, లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పలానా సాధించాలన్న యాటిట్యూడ్ని పెంపొందించుకునేలాగా ఇన్స్పైర్ చేయాల్సిన వయసు గల చంద్రహాస్ అనే వ్యక్తి బరాబర్ ప్రేమిస్తా అనే టైటిల్ పెట్టాడంటేనే అక్కడ కొంచెం విసుగు కొలిగేలా ఉంది. అంటే గంజాయి బ్యాచ్ను ప్రేరేపించినట్టు, లేకపోతే గాలి బ్యాచ్లో ఉండేవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు, తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించని వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించిన టైటిల్ అనుకున్నాను ఫస్ట్. దాంతోపాటు ఆయన ఏదైతే పాట పాడాడో చాలా చండాలమైన పదజాలంతో ఆయన పాడిన పాట అంత పబ్లిక్గా ఒక ఈవెంట్లో పాడినప్పుడు ఎంత దారుణంగా అనిపించిన విషయం ఏంటంటే, దీన్ని ఎవరు ఖండించకపోవడం అనేది చాలా దారుణమైన విషయంగా చెప్తా. ఎవరైతే మొన్న శివాజీ గారి విషయంలో లేచారో వాళ్ళంతా ఏమైపోయారు అనేది నాది సూటి ప్రశ్న.